Assalamualaikum, namaste. Welcome back to the video and to my channel Vaidan Vlogs. We are leaving our room. So ఈ రూమ్ నుంచి వేరే రూమ్ షిఫ్ట్ అవుతున్నాము. హలో బై, గుడ్ మార్నింగ్. సో మనకు హాఫ్ డే రూమ్ వెతుక్కోవడానికే పోతుంది. ఇప్పుడు వెనుకల ట్రాఫిక్ కూడా ఉంది. బయట ఎట్ట పోవాలి అర్థం కావట్లేదు అసలు. షాపింగ్ మళ్ళీ వేసుకుందాం వెళ్ళేటప్పుడు. మావాడు అట ముందర వచ్చి తిప్పుకున్నాడు. ఇంకా బా చలో, వాన పడుతుంది. మైక్ తగిలిచ్చున్నా కాబట్టి కెమెరా లోపల పెట్టేయాలి. వెరీ కోల్డ్ అబ్బా, చాలా కోల్డ్ ఉంది. అట వచ్చేదానికి ఏమో ఆవిడ ముందర పోయి తిప్పుకున్నాడు. ఓకే, వాన పడుతుంది, నేను మళ్ళీ వస్తాను. 12 seconds later. నమస్తే గ్యాంగ్, చూసారా మన దగ్గర వ్యూ చూడండి ఏముంది. మన రూమ్ దగ్గర నుంచి రూమ్ చేంజ్ అయిపోయినాం. మేము సిసిలీ కాటేజ్లో ఉన్నాం. యాక్చువల్లీ ఇది కాటేజ్ ఏం కాదు, రూమ్సే. బట్ రూమ్స్ ఆర్ వెరీ నైస్. చూపిస్తా. ఫుల్ వాన పడుతుంది. ఇప్పుడు మనము మట్టుపట్టి డ్యామ్ డైరెక్షన్లో అయితే వెళ్తున్నాము. మనం వెళ్ళే దారిలోనే మనకు చాలా అంటే చాలా వ్యూ పాయింట్స్ అంట, ఫోటో పాయింట్, ఎకో పాయింట్, షూటింగ్ పాయింట్ చాలా అంటే చాలా ఉన్నాయి. రోజ్ గార్డెన్ ఉంది. సో ఒక్కొక్కటి కవర్ చేసుకుంటా పోతాము. వాన అయితే దండిగా పడుతుంది, చంపిడుస్తుంది వాన. చూడండి వీడియోలో కనపడతాను లేదేమో తెలీదు. లిటరలీ వాన నిన్నటి నుంచి కంటిన్యూగా పడతానే ఉంది. అసలు ఏదో వచ్చి కేరళలో ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ వాన ఏమో ఇచ్చి పడేస్తాను. అసలు క్లైమేట్ మాత్రం వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ అసలు. సో ఇప్పుడు రైడ్ చేస్తూ బ్లాగ్ చేయాలంటే నాకు చాలా కష్టం. ఎందుకంటే మైక్ బయట ఉంటుంది కాబట్టి వాన నీళ్లు లోపల పోతే కష్టమైపోద్ది. సో నేను పోయిన లొకేషన్ దగ్గరికి డైరెక్ట్ అక్కడే బ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను. సో దారిలో డైరెక్ట్ లంచ్ చేసుకుందామని ఫిక్స్ అయ్యాము. ఓకే, లెట్స్ గో. ఈ వానలు కూడా పోతున్నాం చూడండి. అది గ్రేట్ అమ్మో, అమ్మో జస్ట్ మీకు కింద పడేవాడిని. What's up gang, welcome to my South India tour on bike, day 6 part 8. well ఇది మున్నార్లో ఇది ఫస్ట్ డే. మున్నార్కి సింపుల్గా చెప్పాలంటే మన మున్నార్ నుంచి 4 డైరెక్షన్స్ అయితే ఉన్నాయి. ఈచ్ డైరెక్షన్లో మనకు వ్యూ పాయింట్స్, ఫోటో పాయింట్స్, చాలా పాయింట్స్ అయితే చూసే ఉన్నాయి, టూరిస్ట్ ప్లేసెస్. సో మన ఫస్ట్ డేలో మున్నార్లో మనం ఎక్కడికి వెళ్తున్నామంటే వీఆర్ గోయింగ్ టు వట్టవడ డైరెక్షన్. ఫ్రమ్ మున్నార్ టు వట్టవడ డైరెక్షన్లో మనకు మధ్యలో చాలా టూరిస్ట్ ప్లేసెస్ అండ్ స్పాట్స్, వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయి. సో ప్రతిదీ అన్నీ కవర్ చేసుకుంటూ వెళ్తాము. సో ఏమేమి ఉంటాయో చెప్పకముందు నేను మీ అందరూ ఒక చిన్న మాట చెప్పాలి. నేను కేరళ స్టేట్ ఎంటర్ అవ్వక ముందే ఒక్కరోజు ముందే మనకు రెడ్ అలర్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది. గవర్నమెంట్ నుంచి మనకు మెసేజ్ అయితే వచ్చింది, రెడ్ అలర్ట్. ఆ మెసేజ్ నాకు ఎగ్జాక్ట్లీ 1 day తర్వాత వచ్చింది. యాక్చువల్లీ మనకు ఈ రోజు నుంచి వానలు గాలి అయితే స్టార్ట్ అయిపోయింది. సో అన్ఫార్చునేట్లీ మనం పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోయాము. బట్ స్టిల్ నేను ప్రతి ఒక్క వ్యూ పాయింట్, ప్రతి ఒక్క స్పాట్ దగ్గర వెళ్ళాను. సో డీటెయిల్గా అది వీడియో షూట్ చేశాను. నేను మీకు వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటే అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వాన గాలి అయితే ఫుల్గా ఉంది ఇక్కడ. నౌ కమింగ్ టు ద మెయిన్ పాయింట్, మనకు మున్నార్ నుంచి వట్టవడ డైరెక్షన్లో ఏమేమి స్పాట్స్ ఉంటాయంటే ఫస్ట్గా మనకు వచ్చేసి టీ ఫ్యాక్టరీ టూర్ ఉంటుంది. అక్కడ మనకు టీ ఎలా తయారు చేస్తారని చూడొచ్చు, టేస్ట్ కూడా చేయొచ్చు. దాని తర్వాత మనకు ది మోస్ట్ ఫేమస్ మాటుపట్టి డ్యామ్ అయితే చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్ వ్యూ, చాలా బ్యూటిఫుల్ సీన్ అయితే ఉంటుంది. అండ్ దాని తర్వాత వీ వెంట్ టు కుందల డ్యామ్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉండేది అక్కడ. దెన్ వీ వెంట్ టు ఎకో పాయింట్ తర్వాత నుంచి మనము టాప్ స్టేషన్ అయితే వెళ్ళాము. టాప్ స్టేషన్ నుంచి అక్కడ నుంచి మన ఫైనల్ డెస్టినేషన్ వట్టవడ అయితే వెళ్ళాము. టాప్ స్టేషన్ టు వట్టవడ మధ్య పోయే దారిలో మనకు ఫుల్ జంగల్ ఏరియా అయితే ఉంటుంది. అక్కడ మనకు ఎలిఫెంట్స్, వైల్డ్ బఫెలోస్ కూడా చూసే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి. సో మనకు మున్నార్లో అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అది. నా లైఫ్లో ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేస్ నేను ఎప్పుడు చూస్తానని అనుకోలేదు. చుట్టూరు మనకు టీ ప్లాంటేషన్, ఎటు చూసినా గ్రీనరీ ఉన్నది. ఇట్ వాస్ సచ్ అ అమేజింగ్ వ్యూ టు సీ. అసలు చాలా లక్కీ అసలు అక్కడ ఉన్న వాళ్ళు అయితే. నాకు ఇదే చాలా అదే ఫన్ చేశాను, బట్ పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోయాను ఆబ్వియస్లీ బికాస్ ఆఫ్ ద రెయిన్. అదేనమాట. సో లెట్స్ బిగిన్ అవర్ వీడియో. సో హోప్ఫుల్లీ మీరందరూ బాగా ఎంజాయ్ చేసుకుంటే తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో day 1లో వీఆర్ కవరింగ్ మున్నార్ టు వట్టవడ డైరెక్షన్లో. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి వీల్ కవర్ అనదర్ డైరెక్షన్. సో ఆ వీడియో కూడా వస్తుంది. సో తప్పకుండా స్టే ట్యూన్డ్. ముందర చూస్తుంటే దట్ ఈస్ టీ ఫ్యాక్టరీ. ఇక్కడ మనకు టీ ఎలా తయారు చేస్తారో చూడొచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ ఆల్రెడీ చెప్పాను కదా, వాన వల్ల మనకు ఎంట్రీ అయితే ఇవ్వలేదు. బికాస్ ఆఫ్ ద కంటామినేషన్ అయిపోతుందని ఎంట్రీ ఇవ్వలేదు. సో మనము వీఆర్ మూవింగ్ ఆన్ టు అవర్ నెక్స్ట్ లొకేషన్ విచ్ ఇస్ మాటుపట్టి డ్యామ్. సో లెట్స్ గో. లాగా టీ ఫ్యాక్టరీ నుంచి మనం మున్నార్లోని బ్యూటిఫుల్ రోడ్స్, బ్యూటిఫుల్ వ్యూస్ ఎంజాయ్ చేసుకుంటూ వస్తూ మనము ఫైనల్లీ మాటుపట్టి డ్యామ్కి అయితే రీచ్ అయిపోయాము. మనకు టీ ఫ్యాక్టరీ నుంచి మాటుపట్టి రావడానికి మెయిన్లీ 10 minutes అయితే పడుతుంది. సో మనం ఇట్లా రైట్ తీసుకుంటే వీ కెన్ ఎంటర్ ఇన్ టు మాటుపట్టి డ్యామ్.
సో ఈ మాటుపట్టి డ్యామ్ వచ్చి మన రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం వాటర్ అయితే ఉంటుంది. అండ్ మనం ఇప్పుడు ఎక్కబోయే బ్రిడ్జ్ పైన అయితే ఇక్కడ మనకు డ్యామ్ అయితే కట్టారు. సో లెఫ్ట్ సైడ్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు. మనకు ఫాగ్, రెయిన్, క్లైమేట్ అయితే బ్యూటిఫుల్ అసలు. మనం ఇక్కడ ఈ ఫ్లైఓవర్ మీద మనము బండి స్టాప్ చేయకూడదు, ఎందుకంటే ఇక్కడ అలౌ లేదు. ఒకవేళ మనం స్టాప్ చేసినా కూడా, ఒక్క ఫోటో కోసం స్టాప్ చేసినా కూడా ఇక్కడ మన పోలీసులు వచ్చి డైరెక్ట్ ఫైన్ అయితే వేస్తారు. నార్మల్ ఫైన్స్ అయితే ఉండవండి, వేస్తే డైరెక్ట్ 2000-3000 పైన వేస్తారు. సో బండి ఆగకుండా స్ట్రైట్గా వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ మనమైతే వెళ్ళిపోయాం ఇక్కడి నుంచి. సో సచ్ అన్ అమేజింగ్ వ్యూ అసలు. బ్యూటిఫుల్ డ్యామ్. అలా మేము ట్రాఫిక్ మొత్తం కట్ చేసుకుంటూ ట్రాఫిక్ క్రాస్ చేయడానికి ఆల్మోస్ట్ 10-15 మినిట్స్ పట్టింది. సో అదంతా అయిపోయాక మనం నెక్స్ట్ లంచ్ చేయడానికి వెళ్ళాము. యాక్చువల్లీ మనం చేసింది బ్రంచ్, టిఫిన్ ప్లస్ లంచ్ కలిపి చేసాము. సో ఇట్స్ యాక్చువల్లీ బ్రంచ్, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ నుండి బ్ర్, లంచ్ నుండి అంచ్, సో రెండు కలిపితే బ్రంచ్. సో లెఫ్ట్ సైడ్ హోటల్ కనపడుతుంది కదా, సో ఇక్కడైతే వెళ్ళాము. వ్యూ ఎట్లా ఉండదు అంటే మెంటల్ ఎక్కుతుంది మీకు అసలు. చూడండి లోపలికి పోయి చూపిస్తారు వ్యూ, అసలు క్రేజీ వ్యూ అసలు. నా లైఫ్లో ఇలాంటి వ్యూతో నేను ఫుడ్ ఎక్కడ తినలేదు అసలు, అట్లాంటి వ్యూ. మాటుపట్టి డ్యాము, ఇక్కడ మన మిల్ ఏంది ఒక డ్యామ్ పెట్టుకొని ఇది వ్యూ ఆ వ్యూ క్రేజీ. ఇది రైస్ లాగా లేదు, బొరుగులు ఉన్నట్టుంది. రైస్ ఇంత లా ఉంది, డిఫరెంట్ టేస్ట్ రైస్ది. సో ఇది వాటర్ చూసారా, ఈ వాటర్లో ఏదో ఆయుర్వేదిక్ కలిపి ఉన్నారు. మున్నార్లోని మన సెకండ్ లొకేషన్ మాటుపట్టి డ్యామ్ అయితే కవర్ చేసుకున్నాం. వీ హ్యాడ్ అ గ్రేట్ బ్రంచ్ అసలు. అమ్మాచీస్ హోటల్లో తప్పకుండా మీల్స్ అండ్ చికెన్ ఫ్రై లేదా మటన్ ఫ్రై అయితే ట్రై చేయండి, అసలు సూపర్ టేస్ట్ అసలు. అండ్ విత్ ద బెస్ట్ వ్యూ. అండ్ అక్కడి నుంచే మనం మన నెక్స్ట్ థర్డ్ లొకేషన్ అయితే బయలుదేరాము, విచ్ ఇస్ ఎకో పాయింట్. మాటుపట్టి డ్యామ్ నుంచి మనం ఎకో పాయింట్ వచ్చేసి మ్యాక్స్ 6 to 7 కిలోమీటర్స్ ఉండొచ్చు. సో ఈచ్ లొకేషన్ వన్ లొకేషన్ నుంచి వన్ లొకేషన్ వరకు మనకు మ్యాక్స్ అంటే 6 to 10 కిలోమీటర్స్ మధ్యలోనే ఉంటుంది. సో చాలా దగ్గర ఉంటుంది. బట్ రోడ్ ఉంది చూడండి, ఎంత బ్యూటిఫుల్ రోడ్. ఎటు చూసినా మీకు గ్రీనరీ ఉంటాయి, చెట్లు ఉంటాయి, కొండలు ఉంటాయి, వాటర్ ఫాల్స్ ఉంటాయి, చిన్న కాలువలు ఉంటాయి. కాలువలు కూడా గలీజ్ నీళ్ళు ఉంటాయి, అది కూడా చాలా మంచి నీళ్ళు ఉంటాయి, చాలా బాగుంటుంది. సో మనకు ఎంత బ్యూటిఫుల్ క్లైమేట్ అంటే నా లైఫ్లో నేను ఇట్లాంటి ఎంజాయ్మెంట్ ఎప్పుడు చేయలేదు అసలు. అంత బ్యూటిఫుల్ రోడ్. నా ఒక్కొక్క సెకండ్ రైడ్ చేసినా కదా ఇక్కడ, ప్రతిదీ నా లైఫ్ లాంగ్ మెమరబుల్ ఉండిపోతుంది ఇది. సో అంత బ్యూటిఫుల్ రోడ్. సో మన నెక్స్ట్ లొకేషన్ ఎకో పాయింట్కి అయితే బయలుదేరినాము. చూస్తున్న రోడ్ ఎంత బాగుందో, మీకు నచ్చిందో లేదో కింద కామెంట్లో నాకు చెప్పండి. వీడియో బాగా ఎంజాయ్ చేయండి, తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో వీడియో కంటిన్యూ చూస్తానండి, బాగా డీటెయిల్గా చెప్పబోతున్నా. సో డూ వాచ్ వీడియో. వ్యూ ఏమో చూడండి అటు సైడ్ సూపర్ ఉంది. ఆడ పైన ఏందో రిసార్ట్ టైప్ ఇల్లు ఉంది, సింపుల్ ఉంది సీన్. ఇంకా కొంచెం ముందర వెళ్తే మేము ఎకో పాయింట్ వస్తుంది. అది టూరు కొండలు మధ్యలో పెద్ద డ్యాము. అసలు ఏమన్నా కేరళ ఇస్ వెరీ బ్యూటిఫుల్. అసలు తగ్గేదేలా ఇది. సెకండ్కి ఏదో ఒక మంచి వ్యూ వస్తుంది. ఇంకా కొంచెం చినుకులు పడతానే, ఇప్పుడు కొంచెం రెయిన్ తగ్గింది. మొత్తం తగ్గిపోతే ఇంకా బాగుంటుంది బ్లాగ్ చేయడానికి, ఇంకా నిజంగా చాలా బాగుంటుంది. కానీ ఒక నిజంగా ప్రతి సీన్ ఎంజాయ్ చేయాలంటే మీరు సమ్మర్లో వింటర్ స్టార్ట్ అవ్వక ముందు రావాలి. ఆ టైమింగ్లో వచ్చారనుకోండి, క్రౌడ్ కూడా టూ మచ్ ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఇంత ఫ్రీగా మాత్రం అస్సలు ఉండదు. ఎకో పాయింట్ ఎంట్రన్స్ సో ఇక్కడే ఆడుండేది. మనం బైక్ పార్కింగ్ చేసి అట్లా వెళ్ళాలి. ఎకో పాయింట్ ఎంట్రన్స్ ఎట్లా అంటే, మనం ఇట్లా వచ్చే దారిలోనే ఇక్కడ ఎకో పాయింట్ ఎంట్రన్స్ ఉంటుంది. సో ఇట్లా వెళ్ళిపోయిన బోర్డు కనపడుతుంది ఎకో పాయింట్ ఎంట్రన్స్. సో ఇట్లే హ్యాండ్ బ్యాగ్స్, ఇది ఆయుర్వేదిక్ చాలా అంటే చాలా ఉన్నాయి. చలో ఇదే ఎకో పాయింట్ ఎంట్రన్స్లో మనం సమ్మర్లో కానీ వచ్చింటే గుణా కేవ్స్ 2నే ఇది. అమ్మ కుప్పలు ఉంటారు. ఇక్కడ ఏంటంటే స్పెషల్, ఇక్కడ వచ్చి అడిస్తే మనకు రీసౌండ్ వినపడుతుంది. కానీ ఇప్పుడు వాన పడుతుంది కాబట్టి మనం వచ్చినా ఏం వినపడదు. ఓన్లీ పెడల్ బోట్స్ నలుగురికి 600, పెడల్ బోట్స్ ఇద్దరికి అయితే
400. ఎంట్రన్స్ ఫీ 10 రూపాయలు. ఇది ఎకో పాయింట్ చూడండి ఎంత బాగుంది సార్. సో నైస్. ఎకో పాయింట్ దగ్గర మంచి వ్యూస్ ఎంజాయ్ చేస్తుంటే సడన్గా గాలి వాన స్టార్ట్ అయిపోయింది. సో అందువల్ల మనం వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇక్కడ ముందర చూడండి, వాడు అడుగుతాడు, అల్లరి వేస్తాడు, తాగినాడు ఏమో కానీ మంచి అల్లరి మంచి. సో ఇంకా ఎకో పాయింట్ నుంచి బయలుదేరేసినాం మేము. సో ఇంకా బయలుదేరేటప్పుడు ఇక్కడ మన చుట్టుపక్కల చాలా షాప్స్ అయితే ఉన్నాయి, తినడానికి కూడా ఉంది. అండ్ ఇక్కడ ఈ స్టాల్ వాళ్ళు దొరికారు. ఇక్కడ వాన పడుతుంది అంటే, సో ఇక్కడ వాన ఫుల్ నెలంతా పడుతుంది, ఇప్పుడు ఛాన్సే లేదు. సో ఇంకొకటి, నేను ఈ మున్నార్లో ఏ టైంలో వస్తే బాగుంటుంది అని అంటే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వస్తుందని బాగుంటుంది. సో మనం ఇప్పుడు మన నెక్స్ట్ లొకేషన్ అయితే బయలుదేరాము. నెక్స్ట్ లొకేషన్ వచ్చి మన కుందర డ్యాము. అది కూడా చాలా బాగుంటుంది. మాటుపట్టి డ్యామ్ కంటే కుందర డ్యామే చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. సో చలో లెట్స్ గో టు కుందర డ్యామ్. హాయ్ నా హాయ్. అన్నా హాయ్ నా హాయ్ హాయ్ అన్నా. క్రేజీ ఎక్స్పీరియన్స్ అన్న అసలు. ఇంకా ఇప్పుడే వచ్చామన్నా. ఇక్కడ ఎప్పుడు వచ్చిర్రు మున్నారు? నిన్న ఈవినింగ్ వచ్చాము 5కి. నిన్న మేము వచ్చేటప్పుడే మన కేరళ దాచిచ్చింది. డాన్స్ పెట్టిర్రు, రోడ్డు మీద సాంగ్స్ పెట్టిర్రు, డాన్స్ చేసినాం. ఇక డ్రోన్ ఫ్లై చేసి ఫిట్నెస్ తగిన ఫుల్ వర్షం ఉంది వటవడాల. అవునన్నా, మీరు ఆడే స్టే చేస్తున్నారా? ఇక్కడ టాప్ స్టేషన్ లో చేసినాం. మేము ఈడే మున్నార్లో తీసుకున్నామన్నా, సెంటర్ ఉంటుందని. వెళ్తే వట్టవాడ వెళ్ళండి. వట్టవాడలో మీ బైక్స్ వెళ్తే మరి, కానీ జీప్ సఫారీ ఉందంట. మేము వెళ్ళలేదు ఎందుకంటే ఫుల్ వర్షము. మళ్ళా వెళ్ళినా కూడా వ్యూ పాయింట్స్ ఏమి ఉండవు. తిన్నామన్నా, తిన్నాము. సో 2500 అంట ఫర్ జీప్. ఒక జీప్ 2000 కూడా 2000. అయ్యే అదే అన్నా. మలయాళం ఇది ఫామ్ విజిట్ వచ్చేసి 3 కిలోమీటర్స్ అంట. మనకు చాలా హెవీ అయిపోతుంది 3 కిలోమీటర్స్ అంటే. రోడ్డు కూడా ఎట్లే ఉంది. ఇంకా మన బైక్స్కి అంత సాక్రిఫైస్ చేయలేము. బట్ వ్యూ చూడండి ముందు అసలు. ఇక్కడ సూపర్. ముందర వెళ్తే టాప్ స్టేషన్ వస్తుంది. చలో అరే చుట్టుపక్కల వ్యూ చూడండి బా. ఏంది వ్యూ ఇది, ఏమైనా నా సీను. ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ఎంజాయ్మెంట్, వానలో రైడ్ చేయడము. అసలు అరే ఏంది బ్రో ఇది. ఆ ఊరుంది ఇక్కడ, చిన్న ఊరుంది. జస్ట్ సో బ్యూటిఫుల్. అక్కడ పైన చూడండి, పైన సో నైస్. మన కొండలలో ఎక్కడ చూసినా మనకు చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. అంతా ఈ కొండలన్నీ టీ ప్లాంటేషనే అయ్యా, మొత్తం టీ ప్లాంటేషన్స్. అక్కడ చిన్న వాటర్ ఫాల్ ఉంది. చిన్న వాటర్ ఫాల్ ఏమో, అదే పెద్దదేనే వాటర్ ఫాల్. పైకి ఎక్కలేము. ఎంత బాగుంది ఇక్కడ. రోడ్స్ మాత్రం హైలైట్, రోడ్స్ మాత్రం సూపర్ అసలు. సో దారిలో వచ్చినప్పుడు చూసారు కదా, మన హైదరాబాద్ నుంచి అన్న వాళ్ళు కలిసారు. సో యాక్చువల్లీ వాళ్ళు నాకు కొడైకెనాల్ అయితే కలిసారు అన్న వాళ్ళు. సో వాళ్ళు కూడా మనము మున్నార్కి వెళ్తున్నామని, నేను రేపు కొడైకెనాల్ నుంచి మున్నార్ బయలుదేరుతా అంటే వాళ్ళు ఒకరోజు ముందే బయలుదేరారు. సో దారిలో వచ్చింటే అట్లా మాట్లాడేసి మనం చాలా మంచిగా ఫీల్ అయినా మాట్లాడి. అండ్ అట్లా మనము కుంద్రా డ్యామ్ అయితే రీచ్ అయిపోయాము. సో వెళ్ళక ముందు మనము బైక్కి టికెట్స్ అయితే తీసుకోవాలి. సో ఈచ్ బైక్ 10 రూపీస్ అయితే అవుతుంది. అండ్ ముందర వెళ్ళగానే మనకి ఇక్కడ పార్కింగ్ స్పాట్స్ అయితే ఉన్నాయి. సో ఎక్కడ కావాలంటే మనం పెట్టుకోవచ్చు. కానీ మనము బైక్లో వచ్చినాము కాబట్టి వీ క్యాన్ జస్ట్
గో రైట్ ఓవర్ ద ఫ్లైఓవర్, మన డ్యామ్ మీద డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయి మనకు కావాల్సిన ఫొటోస్ వీడియోస్ ఏమైనా చేసుకొని మన ఇష్టము, అడిగేవాడు ఎవ్వడు ఉండవు, మన ఇష్టము. సో చుట్టుపక్కల మనకు మొత్తం వాటర్, రైట్ సైడ్ మొత్తం వాటర్ ఉంది. ఇక్కడ వచ్చాక మనకు ఫోటోగ్రాఫర్స్ ఉంటారు, వాళ్ళతో వెళ్ళి మన ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. ఈచ్ ఫోటో 20 రూపీస్. సో 5 ఫోటోస్ తీసుకుంటే మనకు 100 రూపీస్ అవుతుంది. సో నా బైక్ నేనైతే ఫొటోస్ తీసుకుని చూడండి. Tata, I want damn you. Damn you. Okay, no problem. Bike? Nice view where bike. Okay. This side. This side. Okay. మంచి ఫోటో దిగుదాం పోయి మన బైక్తో. నా అంతకు నేనే దిగాను కాదు. సో ఇది కుందల డ్యామ్, ఇది చూస్తున్నారా కుందల డ్యామ్ ఎంత బాగుంది అసలు. మన కంటిన్యూస్ వాన పడుతుంది కాబట్టి మనకు ఫుల్గా ఎంజాయ్ చేయలేకపోతున్నాము. బట్ రియలీ సూపర్ నైస్ అండి. వాన పడుతుంది ఒక పక్క, ఇది ఒక డ్యాము సీన్ సూపర్ అసలు. ఇటు పక్క ఇది ఉండేది ఓల్డ్ ఎంట్రన్స్, ఇది ఓల్డ్, అది బుక్ చేసా ఓల్డ్ అంట. ఈ డ్యామ్ చూడండి, కెమెరా పడితే అయిపోయి ఈ డ్యాము. మన బైక్ చూడండి అసలు సో ప్రిటీ. అలా మేము కుందల డ్యామ్ దగ్గర మంచి ఫొటోస్ వీడియోస్ రీల్స్ తీసుకొని మనం అక్కడి నుంచి అయితే బయలుదేరేసాము. వాన అయితే గట్టిగా పడుతుంది. అండ్ మన నెక్స్ట్ లొకేషన్ ఈజ్ గోయింగ్ టు బి టాప్ స్టేషన్, మున్నార్లోని చాలా పెద్ద స్టేషను. సో అక్కడి నుంచి మనం దారిలో వెళ్తుండే ఇక్కడ మనకు చిన్న ఊరు కనబడింది. చుట్టూ దానికి పొలాలు ఉన్నాయి, ఫార్మ్స్ ఉన్నాయి, వాటర్ ఫాల్స్ ఉన్నాయి, అది కాక ఊరు మధ్యలో కెనాల్స్ ఉన్నాయి. ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. అండ్ అక్కడి నుంచి బయలుదేరి మనము టాప్ స్టేషన్ అయితే బయలుదేరాము. చూడండి రోడ్ ఎంత బ్యూటిఫుల్ ఉందో, చుట్టూరు మన టీ ప్లాంటేషన్, ఫ్లవర్స్ అంట, ల్యాండ్స్కేప్, ఆ వ్యూ అయినా, మౌంటైన్స్, హిల్స్, ప్రతి ఒక్క సీన్ బ్యూటిఫుల్. మాటలు చెప్తే అర్థం కాదు, వీడియో చేసినా ఫీల్ అవ్వచ్చు కానీ బట్ రియల్గా మనం అక్కడ వెళ్ళి బైక్ రైడ్ చేస్తూ ఫీల్ చేస్తే ఆ ఫీలింగ్ మళ్ళీ రాదు. సో ఛాన్స్ దొరికినప్పుడు ఖచ్చితంగా మున్నార్కి అయితే వెళ్ళిపోండి. ఇలాంటి సీజన్లో పోతే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు, పెద్ద క్రౌడ్ ఉండదు. ఇట్ వాస్ సో బ్యూటిఫుల్ మ్యాన్. నా లైఫ్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తాను అనుకోలేదు. తప్పకుండా వెళ్ళండి. దారిలో మనం ల్యాండ్ స్లైడ్స్ కూడా ఉన్నాయి. మన స్పీడ్ కూడా 30-40 కంటే ఎక్కువ పోలేము. సో చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి వచ్చింది. అండ్ కొద్దిసేపట్లో మనము టాప్ స్టేషన్ అయితే రీచ్ అయిపోతున్నాం. ప్లీజ్ కీప్ వాచింగ్ ద వీడియో. టాప్ స్టేషన్ అయితే రీచ్ అయిపోయాం. టాప్ స్టేషన్ ఏంటంటే మున్నార్లోనే మనకు హైయెస్ట్ పాయింట్ ఆఫ్ మౌంటైన్స్ అన్నమాట, అంటే రీచబుల్ మౌంటైన్. సో ఇక్కడ మనకు ఈ టాప్ స్టేషన్ దగ్గర నుంచి మన చుట్టుపక్కల చూస్తే మనకు అన్ని కొండలు అయితే కనపడతాయి. సో దిస్ ఇస్ ద హైయెస్ట్ పాయింట్. అండ్ మనం ఇక్కడ రీచ్ అయిపోయాం. బైక్ పార్క్ చేసి వెళ్ళిపోవడమే. టాప్ స్టేషన్ దగ్గరికి వచ్చాము. మనం వచ్చే దారి మొత్తము వాన, ఫుల్ వాన. మనం వీడియో తీయాలనుకున్నా, నేను బ్లాగ్ చేద్దామంటే చాలా కష్టమైంది. జస్ట్ వీడియో ఒకటి రికార్డ్ చేసుకున్నా. టాప్ స్టేషన్ రీచ్ అవ్వాలంటే మనం 300 to 500 మీటర్స్ వాక్ అయితే చేయాలి. అండ్ దారిలో పోతా మనం బ్యాగ్స్, రెయిన్ కోట్స్, స్నాక్స్ కోసం ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ లేడీస్ కోసం హ్యాండ్ బ్యాగ్స్ ఎక్స్ట్రా చాలా ఉన్నాయి. మన ముందర 2 పోరులు ఊపుకుంటూ వెళ్తున్నారు. మనమైతే సింగిల్గా ఉన్నాం ఇక్కడ. అండ్ ఇక్కడ కిచెన్ షాప్ కూడా ఉంది, సేమ్ కొడైకెనాల్ మాత్రమే. రిటర్న్ వచ్చి కూడా కొందామని చూశాను నేను. అండ్ మనం అక్కడ రీచ్ అయ్యాక కూడా మనకు టికెట్ కౌంటర్ అయితే ఉంది. ప్లస్ అదే మన వెనకలో కనబడుతుంది, అదే టాప్ స్టేషన్. సో అక్కడ వెళ్ళక ముందు మనం ఇక్కడ టికెట్ తీసుకోవాలి. ఈచ్ పర్సన్ 10 రూపీస్ అనుకుంటాను. అండ్ ఎక్కక ముందు ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుంది, ఎంత బ్యూటిఫుల్ ఉంది అసలు. ఇక్కడ టాప్ స్టేషన్ మీద బిల్డింగ్ ఉంది, చిన్నది ఉంది కదా, అది ఎక్కితే ఇంకా బాగా కనబడదు. సో డైరెక్ట్ అక్కడ పోయి ఎక్కుదాం చూడండి. టాప్ స్టేషన్ దగ్గర అయిపోయింది పంచాయతీ. పల్లె ఉంది అసలు. ఇక్కడ లెదర్ జాకెట్ దొరికింది, ఎంత హై క్వాలిటీ లిటరల్లీ చెప్తున్నా. ఒరిజినల్ లెదర్, ఒరిజినల్ లెదర్. 550 సూపర్ అసలు. వట్టవడాజు. మన లాస్ట్ పాయింట్ వచ్చేసి వటవడ. మున్నార్ టు మట్టుపట్టి రోడ్డు మీద ఇవన్నీ మనం కవర్ చేసినట్టు అయిపోద్ది. సో రేపు వచ్చేసి వేరే డైరెక్షన్కి ఇది పోతాము. నిజంగా చేతులు అయితే వణుకుతున్నాయి. బిఫోర్ 6 ఎంట్రీ,
5:30కి ముందే ఎంట్రీ, 6 తర్వాత ఎంట్రీ ఉండదు. ఎగ్జిట్ ఎప్పుడైనా అవ్వచ్చు. సో మనము 6 కన్నా ముందు వెళ్ళిపోయి సో 6:30 అట్లా బ్యాక్ సైడ్ రిటర్న్ వచ్చేద్దాం. చలో వెళ్దాం ఇంకా. టాటా, బాయ్ బాయ్. వట్టవడ ఎంట్రన్స్ అయితే మనకి ఇట్లా ఉంటుందండి. టోల్ గేట్ ఉంటుంది, అక్కడ పోలీస్ వాళ్ళు ఉంటారు. అక్కడ మన పేర్లు, మన బైక్ నెంబర్ రిజిస్టర్ చేసుకున్నాక మనం లోపల ఎంట్రీ ఉంటుంది. సో బిఫోర్ 6 ఓన్లీ ఎంట్రీ. ఎగ్జిట్ అయితే 7:30 or 8 అనుకుంటా. అండ్ మనకి ఈ ప్రాంతం మొత్తము మనం అడవిలో నుంచి అయితే వెళ్ళాలి. ప్యూర్ అడవి ఇది. ఇక్కడ ఎప్పుడైనా ఏమైనా మనకు యానిమల్ రావచ్చు, టైగర్ అయినా సరే, ఎలిఫెంట్ అయినా సరే. అండ్ ఇప్పుడు మేము వట్టవడలో అయితే ఎంటర్ అయిపోయాము. వట్టవడ సిటీ అయితే కొంచెం దూరం ఉంది, బట్ మనం అవుట్స్కర్ట్స్ అయితే ఎంటర్ అయ్యాము. ఎంటర్ అవ్వగానే రైట్ సైడే మనకు ఈ వైల్డ్ బఫెలోస్ ఉంటాయి కదా, బాహుబలిలో చూసినాం కదా, మన రైట్ సైడ్లో చూడండి అన్నీ ఈడే ఉన్నాయి. సో ఇక్కడ ఆపి ఫోటో తీసుకుందామంటే ముందర అప్పుడే పోలీసు వాళ్ళు వచ్చారు. సో మనకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. చూడండి ఎంత పెద్దవి ఉన్నాయంటే అంత పెద్దవి ఉన్నాయి. సో వైల్డ్లో చూడడం నేను ఫస్ట్ సారి, అసలు ఆ జాతి యానిమల్ చూడడమే నేను ఫస్ట్ సారి. అసలు ఎంత పెద్దవి ఉన్నాయంటే బాహుబలి కంటే చూడడమే చిన్నది ఉంది, కానీ రియల్ లైఫ్లో చూస్తే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. వ్యూస్ అయితే ఎక్సలెంట్, అసలు బ్యూటిఫుల్. స్విట్జర్లాండ్లోనే తక్కువ ఏం కాదు అసలు వట్టవడకు రోడ్డు. అసలు ఏమైనా నా కొండ చుట్టుపక్కల మొత్తం కొండలు, గడ్డి, అసలు ఆ చెట్లు, అసలు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ వ్యూస్. అసలు మాటల్లో చెప్తే అర్థం కాదు. ఇక్కడ మీరు వచ్చి బైక్లో అయినా సరే, కార్లో అయినా సరే, బట్ తప్పకుండా యూ హ్యావ్ టు కమ్. మున్నార్కి వచ్చి వట్టవాడ సైడ్ ఖచ్చితంగా రావాల్సింది. ఆ రోడ్ ఎక్స్పీరియన్స్ కోసం రావాలి. మన ఏ టైంలో ఎప్పుడైనా ఏ యానిమల్ అయినా కనబడచ్చు. సో తప్పకుండా రండి. ఇక్కడ అస్సలు ఎంత బ్యూటిఫుల్ ఉంది తెలుసా. కెమెరా అయితే జస్టిఫై చేసి ఉండదు నేను అనుకుంటున్నా. కళ్ళతో చూస్తే కానీ మనకు నమ్మబుద్ధి. నేను ఫస్ట్ సారి చూసి అయితే షాక్ అయిపోయినా. అసలు ఇది వట్టవాడేనా, ఏం ఇంత బ్యూటిఫుల్ ఉంటుంది మన ఇండియాలో కూడా అనే నాకు ఇమాజినేషన్ కూడా వచ్చింది, నా థాట్. సో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. సో కంపల్సరీ ఇక్కడ రండి, ఎంజాయ్ ద వ్యూస్. సో ఆ జంగల్ ఏరియా క్రాస్ చేసి మనకు మధ్యలో గ్రాస్ ఏరియా వచ్చింది కదా, అది కూడా క్రాస్ చేసాక మనకు ఇట్లా మళ్ళీ ఇంకోసారి జంగల్ రోడ్ అయితే వస్తుంది. సో ఇక్కడ ప్యూర్ జంగల్ అది, చెట్లు పడిపోయి ఉంటాయి. మనం దారిలో వెళ్ళేటప్పుడే చెట్లు పడిపోయి ఉన్నాయి. సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సీన్ మాత్రం హర్రిఫిక్గా ఉంటాయి, చాలా భయంగా ఉంటుంది ఒంటరిగా పోతే. నైట్ అయితే అసలు నాకు అర్థమైపోయింది, ఈవినింగే నాకు పెద్ద కనబడలేదు అసలు. ఈ నైట్ కన్నా వస్తే మనం బెత్తరపోతాం అసలు, అంత భయంకరంగా ఉన్నది సీను. బట్ బ్యూటిఫుల్ రోడ్, అసలు బ్యూటిఫుల్ రోడ్. ఇక్కడ ఎనీ టైం మనకు ఎలిఫెంట్స్ రావచ్చు, టైగర్స్ అంట ఇవన్నీ రావచ్చు. సో జాగ్రత్తగా వెళ్ళండి. మనకి దారిలో ఏమైనా అయినా కూడా లెఫ్ట్ సైడ్లో మనకు ఇక్కడ ఒక రెసిడెన్షియల్ ఏరియా ఉంది, అక్కడ ఆఫీసర్స్ కూడా ఉంటారు. అండ్ అట్లా మనం రైడ్ చేసుకుంటూ మన వట్టవాడలో అయితే ఎంటర్ కాబోతున్నాము. సో ఇట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ సిటీ అండి. వట్టవడలో వచ్చినాం మేము. సో ఇదే అండి వట్టవడ. సో సేమ్ కొడైకెనాల్ మాదిరే, కానీ కొడైకెనాల్ అంతకు మించి ఉంది ఇది. సో చూడండి అన్ని పల్లెటూర్లు, ఆడ ఊళ్ళు, ఆడొక ఇల్లు, ఆడొక అక్కడ ఒక వాటర్ ఫాల్, అక్కడ ఒక వాటర్ ఫాల్, ఆడొక వాటర్ ఫాల్. మా అసలు వీళ్ళు చాలా లక్కీ అబ్బా, వచ్చి మంచి పని చేసాం. మనము ఏం చూద్దాంలే అనుకున్నాము, కానీ టోటలీ వర్త్ ఇట్. ఫస్ట్ టైం విజిట్ కోసం ఖచ్చితంగా రావాలి ఇక్కడికి, అంత బాగుంది ఇక్కడ. ఇంకా బాగుంది ఇక్కడ వ్యూ. దేవి వాటర్ ఫాల్ అని దగ్గరే హాయగు హాయగు హాయగు. వట్టవాడలో ఏంది ఫేమస్ అంటే ఇక్కడ స్ట్రాబెర్రీ ఫార్మ్స్ ఫేమస్. వీళ్ళు వాన ఎక్కువ పడుతుంది కాబట్టి మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండలేము. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఫేమస్, అక్కడ ఒక వాటర్ ఫాల్ చెప్పాను కదా, అక్కడ ఒక వాటర్ ఫాల్, ఇక్కడ ఒక వాటర్ ఫాల్, సమ్వేర్ ఇక్కడ అది ఆడ పైన ఒక వాటర్ ఫాల్ ఉంది. సో దానికి ఒక ఫేమస్. అండ్ ఇక్కడ ఊరు కొంచెం చూడటానికి బ్యూటిఫుల్ ఉంటుంది. సో అది ఒక ఫేమస్ అంట. సో ఫార్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అండి, చాలా అంటే లిటరలీ చాలా బ్యూటిఫుల్ ఉంది. చలో ఇంకా మనం వట్టవడకి బాయ్ బాయ్ చెప్పేద్దాము ఒకసారి. బాయ్ బాయ్ వట్టవడ, బాయ్ బాయ్ బాయ్. మిస్ యూ. అసలు ఎటు చూసిన వాళ్ళకు అన్ని ఫార్మ్స్ ఉన్నాయి ఇక్కడ, ఇట్లా వేస్ట్ టైప్ మాదిరి. అసలు నిజంగా చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది, అసలు బ్యూటిఫుల్. వచ్చి చాలా మంచి పని చేశాను నేను ఇక్కడ. వట్టవడలో మన ట్రిప్ అంతా అయిపోయాక మనం రిటర్న్ మన రూమ్ అయితే బయలుదేరాము. బయలుదేరేటప్పుడు మన టైం చాలా లేట్ అయిపోయింది. వీళ్ళు ఇక్కడ చూస్తున్నారు కదా, ఫుల్గా రెయిన్ పడింది. అండ్ ఇక్కడ యాక్సిడెంట్ కూడా అయిపోయింది. మినీ ట్రాక్టర్ రోడ్డు తప్పి పడిపోయింది సైడ్కు. సో చాలా అంటే భయంకరంగా ఉన్నది రోడ్డు. వాన పడుతున్నాయి, పైన కొమ్మలు పడిపోతున్నాయి. లెఫ్ట్ సైడ్లో అయితే మన కొండలు ల్యాండ్ స్లైడ్ అయిపోతున్నాయి. చాలా డేంజరస్, అసలు చాలా భయంతో అయితే రైడ్ చేశాను నేను.
వీళ్ళు అక్కడి నుంచి బయలుదేరి మనం మట్టుపాటి డ్యామ్లో అయితే వచ్చాము. ఒకసారి మట్టుపాటి డ్యాము ఈవినింగ్ టైంలో ఫుల్ రైన్ పడేటప్పుడు ఎట్లా ఉండి చూసుకోండి. అసలు ఎంత బ్యూటిఫుల్ ప్లస్ హర్రర్ స్కేరీ కూడా ఉన్నది. చాలా భయం వేసింది నాకే. ఇట్ వాస్ వెరీ నైస్ ఆల్సో. అక్కడి నుంచి మనం బయలుదేరి నెక్స్ట్ మనము ఇక్కడ మార్నింగ్ మేము టీ ఫ్యాక్టరీకి వెళ్ళాము కదా, అక్కడ చాలామంది ఉన్నారు కాబట్టి టీ టేస్ట్ చేయలేదు. ఈవినింగ్ అయితే వెళ్ళాము. రిటర్న్ వెళ్ళేటప్పుడు అక్కడ మనం టీ తాగాము. ఇట్ వాస్ వెరీ నైస్ అండి. 15 రూపీస్ నార్మల్ టీ. ఇట్ వాస్ సూపర్ టేస్ట్. అట్లా అంటే నేను ఎక్కడైతే తాగలేదు. అండ్ అక్కడి నుంచి బయలుదేరి మన రూమ్ అయితే బయలుదేరేసాము. నైట్ ఫాల్ అయిపోయింది. మన ఫుల్ రైన్, ఫుల్ గాలి, బైక్ అయితే అసలు రోడ్డుకి గ్రిప్పే లేదు. మున్నార్లో అయితే ఎంటర్ అయిపోయాము మేము. ఇలా డిన్నర్ కోసం మనము హోటల్లో వెళ్ళేసి మన ఫుడ్ అంతా తీసుకొని మళ్ళీ రూమ్లో వచ్చాము. అల్బుహారీ హోటల్ నుంచి ఏదో తెచ్చుకున్నాము. వీళ్ళు బిర్యానీ చెప్పిండే వీళ్ళు కిచిడి ఇచ్చి దాని కింద మసాలా అయితే ఇచ్చారు. చూపిస్తాడు అండి. ఇది మసాలా కింద, పైన కిచిడి, దాంతోపాటు ఊరగాయ ఇచ్చినారు, నిమ్మకాయ. ఇది బిర్యానీ అంట ఊరిని. సో మున్నార్లో ఏంటంటే బిఫోర్ 7:30 ఏమైనా డిన్నర్ చేసుకోండి, బిఫోర్ 2:30 మనం లంచ్ చేసుకోవాలి. లేకుంటే చాలా కష్టం. లంచ్ దొరుకుతుందేమో కానీ డిన్నర్ అయితే 7:30, 8 అయితే లాస్ట్. దాని తర్వాత కష్టమే ఇంకా. సో లిటరలీ చాలా హెవీ రెయిన్. ఇవి రెయిన్ కాదు, తుఫాన్. యాక్చువల్లీ మనం వచ్చిన సీజన్ అయితే కొంచెం ఓకే బట్ స్టిల్ ఇట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇప్పుడే డిన్నర్ కూడా చేసాము. ఇండే మ్యాటర్. సో ఇక్కడితో మన వీడియోని అయితే ఎండ్ చేద్దాము. సో రేపు వచ్చేసి మనం ఎక్కడికి వెళ్తున్నామంటే మనం లాకాట్ డైరెక్షన్ అయితే వెళ్తున్నాము. సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇట్స్ గోయింగ్ టు బై వెరీ అడ్వెంచరస్ వీడియో. అండ్ హోప్ఫుల్లీ రేపు ఇలాంటి వారం పడకపోతుంది అనుకుంటా. పడితే మాత్రం పెద్దగా ఎంజాయ్ చేయలేము, ఎందుకంటే వారాలంతా తడిసిపోయి అంత గందరగోళం అయిపోద్ది. సో హోప్ఫుల్లీ ఇట్ డజంట్ రైన్స్. సో తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి, షేర్ దిస్ video, subscribe to my channel for more amazing content and videos and vlogs. So bye bye, see you, take care, thanks for all your support. Khuda Hafiz, see you next video, bye.